హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు గదా! మేమైతే ఇంట్లోనే బార్బిక్యూ అయితే చేసుకున్నాం. ఇదేం ఫస్ట్ టైం కాదండి. మేమెప్పుడూ చేసుకుంటుంటాం. అంటే ఫ్రీక్వెంట్‌గా కాదు కానీ అప్పుడప్పుడైతే చేసుకుంటాం. ఇప్పుడు సడన్‌గా చేసుకోవడానికి కారణం వచ్చేసి నేనింకా పూజ తర్వాత 41 డేస్ అయితే నాన్ వెజ్ తినకూడదని మొక్కున్నాను. కాబట్టి మళ్ళీ అలా చాలా గ్యాప్ వస్తది గదా! అని చిన్నగా సెలబ్రేట్ లాగా చేసుకున్నాం. అయితే ఈవినింగ్ ఇంకా బాబుకి ఫుట్‌బాల్ క్లాస్‌కి కూడా నేను తీసుకెళ్ళాలి. సో, అప్పుడొచ్చి అన్నీ చేసుకోలేను. అండ్ దట్ టూ మనం చేసుకోవాలంటే ముందుగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి కదా! సో, నేను మార్నింగే అయితే 11:00 ఆ టైంలో అన్నీ అయితే చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేద్దామనుకున్నా. సో, ఇక్కడ 3 ఎందుకంటే అనురాగ్ కొన్ని లెగ్ పీసెస్ తెచ్చారు. తర్వాత బోన్‌లెస్ చికెన్, పన్నీర్ కూడా చేసుకుందామని. మేము పన్నీర్ లాస్ట్ టైం ఏమైందంటే అవి ఒక్క నిమిషం దీని గురించి చెప్పనియండి. ఇదొచ్చేసి స్క్రబ్బర్‌కి ఇచ్చారనమాట. మనం వాష్ చేసుకునే స్క్రబ్బర్ దానికి పెట్టి అమ్మారు. నాకు ఆ స్క్రబ్బర్ ఒక 2 డేస్ కూడా ఉండలేదు. ఇంకా అది అలాగే ఉంది. నేనేం చేశానంటే మనం ఇలా ఆనియన్ గ్రేట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్‌కి కష్టంగా ఉంటది గదా! ఎక్కడన్నా కోసుకపోతదని. నేను అలా పెట్టి అయితే దాన్ని యూజ్ చేస్తున్నా. చాలా బాగా నాకు హెల్ప్ అయింది. అంటే నీట్‌గా మన హ్యాండ్స్ సేఫ్ ఉంటాయి. ఆనియన్స్ కూడా మంచిగా చిన్నగా స్లైస్ అవుతున్నాయి. సో, నేను అదైతే అలా యూజ్ చేస్తున్నా. పన్నీర్ గురించి చెప్తున్నా గదండీ! ఆ పన్నీర్ ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇంకా మనం ఆ చికెన్ అంతా చేసుకొని ఆ కడ్డీకంతా కుచ్చి అయితే మనం చేసుకోవాలి గదా! అలా చేసుకునేలోపు ఇంకా పన్నీర్ వరకు వచ్చేసరికి మాకు అసలకి అంత ఓపిక ఉండదు. అది కడ్డీకి కుచ్చేటప్పుడు కూడా కొంచెం మెత్తగా అయిపోతది. చికెన్‌లాగా గట్టిగా ఉండదు గదా! ఇంకా మేమైతే ఎలా చేస్తామో మీరు ముందు ముందు వీడియోలో అయితే చూడండి. సో, నేనిక్కడ బోన్‌లెస్ చికెన్ సెపరేట్, తర్వాత లెగ్ పీసెస్ అండ్ చెప్పా గదా! పన్నీరు. కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే ఏసాను. రెసిపీ ఏం లేదండి. సింపుల్‌గా నార్మల్‌గా కర్డ్, ఉప్పు, కారం అవే ఏసాను. ఎక్కువ వేరే ఏం వేయలేదు. పెప్పరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా. మేమైతే ఎక్కువ స్పైసెస్ అయితే వేసుకోము. ఇంకా కొంచెం కస్తూరి మెంతి వేసాను. ఇంకా మంచిగా ఇంకొక స్పూన్ కారం పొడి పడితే బావుంటది. కానీ నేను ఇప్పుడు ఎక్కువ కారం తినట్లేదు. ఇంకా పిల్లలు గూడా తినరు ఎక్కువ కారం ఏస్తే. ఇంకా అనురాగేమో సెజ్వాన్ చట్నీ అలా వేసేసుకొని అయితే అడ్జస్ట్ అవుతారు. ఇంకా మనం ఇది పన్నీర్‌ది అయితే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కలుపుకోవాలి. తర్వాతే పన్నీర్ ఏసి అయితే లాస్ట్‌లో జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఆ పన్నీర్ అంతా చితికిపోతది. నేనైతే అన్ని బౌల్స్, కంటైనర్స్‌లో ఏసేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా. సో, ఈవినింగ్ నాకొచ్చిన ఫాస్ట్‌గా తీసుకొనైతే మనం బార్బిక్యూ చేసేసుకోవచ్చని. ఇంకా కొంచెం సలాడ్ ఆనియన్, క్యాబేజ్ సలాడ్ కూడా చేసుకున్నా. అందులో ఓన్లీ లెమన్ అయితే వేశాను. మనం ఇంకా సాల్ట్, కారం అవి కూడా వేసుకోవచ్చు. బట్ నేనెందుకో వద్దనుకున్నాను. ఇంక ఇదైతే మలై చికెన్ అంటారు గదా! అలా చేశామనమాట కారం వేయకుండా. పిల్లలకి సెపరేట్ పెట్టేసి ఇంకా మేము అయితే దాంట్లో కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా అయితే వేసి మేము మాకు సెపరేట్‌గా అయితే పెట్టుకున్నాం. సో, అలా అయితే నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను మార్నింగే. ఇంక ఇదొకటొచ్చేసి నేనెప్పుడు వాడతా, ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ ఉంటది. నేనొకసారి చేసుకున్నా అనమాట. బీట్రూట్, క్యారెట్స్ వేసి వెనిగర్, వాటర్ ఏసి అలా అదైతే ఉంటది. ఎప్పుడు మేము ఇలా ఏమన్నా స్పెషల్స్ చేసుకున్నప్పుడైతే అవి యూజ్ చేస్తుంటాం సలాడ్‌కి లాగా. ఇంకా అన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక బార్బిక్యూ స్టాండ్ మాతో ఉండేదైతే ప్రిస్టేజ్ కంపెనీదండి. ఇది నేను చెప్తున్నా గదా! చాలా రోజుల నుంచయితే వాడుతున్నాం. మేబీ నేను 2019లో కొన్నాను.
ఎస్ 2019లో అయితే మేము ఇది తీసుకున్నాం. మేము అప్పుడు పూణేలో ఉండేవాళ్ళం. అక్కడ అపార్ట్మెంట్‌లో కూడా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్‌లో కూడా మా బాల్కనీ చాలా చిన్నది. బట్ ఓకే. మేమైతే అలా చేసుకోగలిగాము. సో, ఇది స్టాండ్స్ కూడా వస్తాయన్నమాట. మనకి కింద హీట్ వస్తది. టైల్స్ ఏమన్నా అవుతాయన్న ఇది కూడా ఉండదు. అండ్ మేము ముందైతే డైరెక్ట్ బొగ్గులేసి చేసుకునేవాళ్ళం. కానీ రీసెంట్‌గా తెలిసింది నాకు వీడియోస్ చూడడం వల్ల. కొంచెం కింద ఇసకేసి పైన బొగ్గులేసి చేసుకుంటే అది కొంచెం బావుంటదని. అంటే హీట్ ఎక్కువ రాదు అలా అని నేను వీడియోస్‌లో చూసా. ఇప్పుడైతే కొంచెం ఇసకేసి కింద అలా అయితే చేసుకుంటున్నాం. ఇంక ఈవినింగ్ అయితే క్లాస్‌కైతే వెళ్ళిపోయాం, బాబు క్లాస్‌కి. అక్కడైతే ఎన్ని స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయో. పేరెంట్స్‌కి సీటింగ్ ఉంటది కదా! వెయిట్ చేసేకి అక్కడ బ్యాక్ సైడే అనమాట. ఇంకా మేము కొంచెం ఎర్లీగే రీచ్ అయ్యాం. ఈరోజు మా బాబుకి లెఫ్ట్ ఆ లాస్ట్ ఎండ్‌లో క్లాస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఉంటది. అంటే గ్రౌండ్‌లోనే 4 స్పేసెస్‌లో ఒక్కొక్క రోజు ఒకలా ఉంటది. నేనైతే ఈరోజు దూరంగానే కూర్చున్నా. అది స్కూల్ క్యాంపస్ బ్యాక్ సైడ్. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. అందరూ టెంట్ లోపలికైతే వచ్చేసారు. ఇంకా నేను ఎలా వెళ్ళాలబ్బా! వర్షం స్టార్ట్ అయిపోయేలా ఉంది అనుకున్నా. అయినంత పని అయిపోయింది. ఫుల్‌గా నానిపోయాం. ఇంటికెళ్ళేసరికి ఇంకా లక్కీగా మా పాప రెయిన్ కోట్ ఉండడం వల్ల నేను కొంచెం సేఫ్ అయ్యాను. ఇంకా అదైతే నా కోట్ ఎందుకేసుకున్నావురా అని ఇంక నా బ్యాగ్ పట్టుకో అన్నా రాకుంది. పాప ఇంట్లో నిద్రపోయింది. నేను క్లాస్‌కెళ్ళే లోపే తను పనుకుంది ఇంట్లో. సో, తను రాలేదు. లేదంటే నేనొస్తా అమ్మా అని అయితే గొడవ చేసేది. ఇంక ఇంటికొచ్చాక ఫాస్ట్‌గా మేమైతే ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాం. సో, నేను పైన అప్లై చేసుకోవడానికైతే ఇలా చేశానన్నమాట. అంటే బటరు, కొంచెం షెజ్వాన్ చట్నీ, లెమన్, కొంచెం కొరియాండర్ వేసుకున్నాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ హనీ అయితే వేసి, ఇది మనం బాగా చికెన్ అంతా కుక్ అయ్యాక పైన అప్లై చేసుకొని తింటే చాలా బావుంటది. నేను ఎలాగో లోపల స్పైసెస్ వేయలేదు కాబట్టి ఎక్కువ ఇది బావుంటది. ఇవైతే పేలిపోతున్నాయి. మొత్తం నా టైల్స్‌కంతా ఎగిరిపోయాయి. ఇవి మేబీ స్టిక్స్ అనుకుంటా బొగ్గులు. లాస్ట్ టైం నేను కాల్చా గానీ కొంచెం ఇలాగే అయ్యింది. బట్ అంత అనిపియలా. ఇంక ఈసారి ఓకే. ఇది సేఫ్‌గా లేదనేసి మేమైతే ఇక్కడే పాట్లు పడ్డాం. లేదంటే అక్కడ కొంచెం కాల్చుకొనొస్తే ఇక్కడ కొంచెం ఈజీ అయ్యేది. అలా మాకెలా అలవాటంటే చిన్నప్పుడు మా పిల్లలకి సాంబ్రాణి వేసేటప్పుడు మేము ఫస్ట్ అలా స్టవ్ మీద కాల్చేది అలవాటు. ఇంకా బార్బిక్యూ స్టిక్స్ అయితే దానికి ఇచ్చినవి ఎక్కడో మిస్‌ప్లేస్ అయ్యాయి హౌస్ షిఫ్టింగ్ అప్పుడు. ఇంకా మేము ఎయిర్ ఫ్రైయర్‌ది వాడాం లాస్ట్ టైం అయితే. ఇంకా వేరేవి చిన్నగున్నాయి. అవి కొంచెం పట్టుకోవడానికి చెయ్యికి కాలడం అలా అని రీసెంట్‌గా అయితే ఇవి కూడా అమెజాన్‌లోనే ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో, మా బెడ్‌రూమ్‌లో ఇలా బాల్కనీలో అయితే మేము ఈ సెటప్ అంతా చేసుకున్నాం. సో, కొద్దిసేపు అయితే మా అందరికీ ఆకలైపోతుంది. అవేమో కాలట్లేదు. కొద్దిసేపు చాలా ఇదయ్యాం. స్టార్టింగ్‌లో అయితే కొంచెం బాగా పొగొచ్చింది. పిల్లలు ఇంకా ముసుగు దొంగల్లా రెడీ అయిపోయారు. వాళ్ళకి ఇంకా కళ్ళు మంట అవుతున్నాయి అమ్మ అనేసి. స్టార్టింగ్‌లో కొద్దిసేపు అది మంట వచ్చే వరకైతే కొంచెం కష్టం. బట్ ఒక్కసారి అదొచ్చాక ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇంకా నేను కొన్ని సాసెస్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. తను అక్కడ రెడీ చేసే లోపల నేను పిల్లలైతే ఇక్కడ మా సెటప్ రెడీ చేసుకున్నాం. ఇంకా హాల్‌లో పూజ అవన్నీ పెట్టుకున్నాం కదా అని ఇంకా ఇక్కడే బెడ్‌రూమ్‌లోనే అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా వీళ్ళు నాకు ప్లేట్స్ వద్దమ్మా మేము దీంతో అని వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికి అనురాగ్ అయితే
రెడీ చేసేసారు. ఇంకా మేము వానలో నానొచ్చి మాకైతే బాగా వెచ్చగా అనిపించింది. మా బాబు పాపం వాడికి బాగా నానిపోయాడు. అందుకే సాక్స్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా నేను దీనికొచ్చే స్టాండ్స్ అన్నీ అయితే ఒక కవర్‌లో పెట్టేసాను. అవి ఇంకొక స్టాండ్, తర్వాత పైన ఇంకొక చిన్న స్టాండ్ అన్నీ బాగా ఇస్తారండి దానికైతే. ఎవరైనా ప్రోడక్ట్ కావాలంటే ఒకసారి అమెజాన్‌లో లింక్ కావాలంటే అడగండి అది కామెంట్‌లో. అండ్ దాంట్లో అక్కడెళ్ళి చూస్తే ఏమేమి దానికి ఇస్తారనేదైతే మీకు ఐడియా వస్తది. సో, మేము సెటప్ అయితే ఇలా రెడీ చేసాము. మరి వీరన్నీ ఎత్తుకొచ్చాను నాన్న నేను అన్నీ పెట్టా కదా! అంటే లేదమ్మా నేను నా ఓన్ స్టైల్‌గా నేను చేసుకుంటా అని వాడేదో మెయోనీస్ అవి ఇవి అయితే తెచ్చుకున్నాడు. ఇంకా కళ్ళు మంటవుతున్నాయమ్మా అని ఇద్దరు పట్టించారు. బయట వర్షం పడుతూనే ఉంది. ఇంకా అనురాగ్ అయితే ఇటు సైడ్ తిప్పి కాసేపయితే మంటైతే రెడీ చేశారు. కింద చూస్తే ఫ్లోర్ వాన పడి తేమగా అయిపోయింది. కింద పెట్టొద్దు ఒక స్టూల్ ఇమ్మని అయితే అడిగారు. ఇంకా మేము అది మంట ఇలా ఊపడానికి మంట ఏమి ఉండవు కదండీ. ఇంకా మా పిల్లలు ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట. అవి వాళ్ళు ఏదో క్రాఫ్ట్ షాప్‌కెళ్ళినప్పుడు కొనుక్కున్నాము. నేనే తీసుకొచ్చా అనంతపూర్‌లో మా ఫ్రెండ్‌తో వెళ్ళినప్పుడు. ఇంకా అవి మాకు ఇలా యూజ్ అయ్యాయన్నమాట. ఇంకా అవైతే ఎత్తిపెట్టాను. దీనికోసమని పక్కకు పెట్టాను. ఇంకా స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా గ్రిల్‌కి మనం ఆయిల్ అప్లై చేయాలి. లేదంటే మనం ఏం పెట్టినా స్టిక్ అయిపోతది. ఆయిల్ పూసినప్పుడు కొంచెం పొగ అయితే వస్తది. బట్ మంచిగా స్మెల్ వచ్చింది ఆ ఆయిల్ అంతా. ఆలివ్ ఆయిలే పూసాను. ఇంకా లెగ్ పీసెస్ అయితే స్టార్టింగ్ పెట్టాము. అదే తప్పు చేశాము. ఇవి చాలా లేట్‌గా కుక్ అయ్యాయి. మాకేమో ముందుగా ఆకలేస్తుంది. అవేమో కుక్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం ఆ స్టిక్స్ పెట్టుకొనుంటే సరిపోయిండు. కానీ అవి ఇంకా మనం స్టిక్కింగ్‌కి పెట్టాలి గదా చికెను. అంతలోపు ఇవి కుక్ అవుతాయని ఇవి పెట్టాను. ఇవి చాలా లేట్‌గా కుక్ అయ్యాయి. స్టిక్స్ అయితే ఫాస్ట్‌గానే కుక్ అవుతాయి. మొత్తానికి ఎలాగో అలా అనురాగ్ అయితే రెడీ చేసి ఇచ్చారు. ఇంక ఫస్ట్ అయితే నాకు చాలా లేట్ అయిపోయింది. నేను తొందరగా తింటా కదా! 7కి అలా. నాకు అప్పటికి 8 ఏమో అయింది. ఇంకా నాకు ఫుల్ ఆకలేసి నేనే ఫస్ట్ అయితే తిన్నాను. బట్ చాలా బాగుండింది. హెల్తీగా మనం ఇంట్లోనే నీట్‌గా, హైజీనిక్‌గా చేసుకోవచ్చు అనిపించింది. కాకపోతే కొంచెం పనే. ఇవన్నీ వాష్ చేసుకోవడం ఎక్స్ట్రా పని. బట్ అది కూడా ఇష్టపడి చేస్తే ఓకే. గుడ్ అనిపించింది. ఇంకా పన్నీర్ అన్నీ మా పిల్లలు పెట్టారు. ఎలా అంటే అలా పెట్టేశారు. ఇంకా వాళ్ళని కూడా కొంచెం చేపియకపోతే ఇంకా వాళ్ళు ఏడుస్తారు. ఇంకా తర్వాత అనురాగ్‌ని పంపించేసి ఇంకా నేను చూస్తాలే అని కొద్దిసేపు అయితే నేను నా తంటాలు నేను పడ్డాను. బట్ బాగుండింది అలా కూర్చొని అలా ఆ వర్షం పడుతుంటే వేడిగా అక్కడ కూర్చొని అవి చేస్తుంటే నాకు బాగా అనిపించింది. ఇక నేను అది సాస్ కూడా చేశా కదా! అదైతే కొంచెం అప్లై చేశా. చాలా బాగుంది. అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా నాకు అనురాగ్‌కి అది పెట్టాను. పిల్లలకైతే అలాగే వాళ్ళకొద్దనేసి ఇంకా మొత్తానికైతే రెడీ అయ్యాయి. చాలా బాగా కుక్ అయ్యాయి. చెప్పాలంటే లెగ్ పీసెస్ కంటే ఇవే బాగున్నాయి. మేమెప్పుడు లెగ్ పీస్ అయితే ఫస్ట్ టైమే. ముందు వింగ్స్ అవి పెట్టాము. అనంతపూర్‌లో చేసుకున్నాం. యాక్చువల్‌గా ఇది హ్యాపీగా కార్‌లో పెట్టుకొని అవుట్‌డోర్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అలా చాలా సార్లు తీసుకెళ్ళాం మేము. చాలా సార్లు చేసుకున్నాం. ఇంకా ఎప్పుడు ఇవే చేసుకున్నాం. లేదంటే వింగ్స్ చేసుకున్నాం. లెగ్ పీస్ నాకు గుర్తులేదు చేసుకునింది. నాకు లెగ్ పీసెస్ కంటే నాకు ఇదే నచ్చింది. ఇంకా నేను పన్నీర్ గురించి చెప్పా కదా! అవి చాలా
సాఫ్ట్‌గా ఉంటాయి. కడ్డీకి గుచ్చి మనం చేసుకోవడం కష్టమని లాస్ట్ టైం మాకు ఓపిక లేక ఇలా పిజ్జా ట్రే పెట్టయితే వదిలేసాం. అది ఎంత బా వచ్చిందంటే కర్రీలా అయింది. సో, ఈసారి గూడా అదే మెథడ్ అయితే ఫాలో అయిపోయాం. అది కర్రీలా అవ్వగానే కొన్ని రోటీస్ అయితే ఉండున్నాయి ఇంట్లో రెడీమేడ్‌వి. ఇంకా అవి వేసుకొనైతే తినేసాను. ఇంక నాకు అప్పటికి మరీ మామూలు లాస్ట్ టైం పుల్కాలు చేసుకున్నాం గానీ, ఈసారి నాకు ఇంకా ఓపిక లేదు. చాలా టైర్డ్ అయిపోయాం అట్లా పిలుచుకొచ్చి అంతా. ఇంకా ఉన్న రోటీతోనే ఇదైతే కర్రీలా చేసుకొని ఎంత బావుంటదంటే వెజ్ వాళ్ళకి సూపర్ అనిపించింది నాకిది. ఇంకాసేపయితే ఆ నిప్పుల మీద వదిలేసి ఇంకా మా బాబుకి అప్పజెప్పాం. "రేయ్ నువ్వు చూసుకోరా ఇంగా" అని ఇంక మేమైతే ఇంక స్టవ్ దగ్గరికెళ్ళా. బీభత్సంగా అక్కడైతే ఫుల్‌గా గలీజయిపోయింది స్టవ్ అంతా. టైల్స్ అయితే వెంటనే భయమేసేసి క్లీన్ చేశా. అదేమీ కాలేదు. ఇంకా మిగతాదంతా క్లీన్ చేసుకొని మరీ నేను రోటీ చేసుకొని అస్సలింగా ఒక పని పోతే ఒక పని అనుకోండి. ఇంకా అలా రోటీ కర్రీ అయితే లాస్ట్‌లో హాఫ్ రోటీ అలా తినేసి ఇంకా ఆ డే అయితే ఎండ్ చేసాం. మీకెలా అనిపించిందో వ్లాగ్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.